హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, నీట్ రీ ఎగ్జామ్‌పై అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అయితే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ ఏసుకోండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు. తగిన ఆధారాలు ఇవ్వండి. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీం కోర్ట్ అనైతే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్‌లోకి వెళ్ళిపోతే నీట్ యూజీని మళ్ళీ నిర్వహించేందుకు తగిన ఆధారాలు చూపాలని సుప్రీంకోర్టు పిటిషనర్లను అయితే ఆదేశించిందనమాట. నీట్ రీ ఎగ్జామ్ విషయంలో అయితే లీక్ అయినట్లయితే ఆధారాలు అయితే చూపించండి అని అయితే సుప్రీంకోర్టు అడుగుతుంది. ఈ లీక్ ఒక పథకం ప్రకారం జరుగుతుందని, ఇది దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణపై ప్రభావం చూపుతుందనడానికి తగిన ఆధారాలు అయితే కావాలంటున్నారనమాట వాళ్ళు. ఎక్కువ మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని పరీక్షనైతే మళ్ళీ నిర్వహించాలని అయితే ఆదేశించలేము అని అయితే కోర్టు అయితే చెప్తుంది. ఒకవేళ రీ ఎగ్జామ్‌కు మేము అంగీకరించకుంటే ఇతర దర్యాప్తు మార్గాలను సూచించండి అని అయితే సీజేఐ అయితే పేర్కొన్నారనమాట. ఇంకా మన వీడియో అయితే అంతే అనమాట. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా వస్తే నేనైతే మళ్ళీ అయితే వీడియో చేస్తాను. ఇంకా మన వీడియో అయితే అంతే అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ ఏసుకోండి.